శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మరి శని త్రయోదశి అనేది కూడా 23వ తారీఖు 3వ నెల 2024 సంవత్సరంలో వస్తుంది. నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. శని త్రయోదశి నాడు తప్పకుండా శని హోమంలో పాల్గొనండి, చేయించుకోండి. శని హోమం చేయించుకోండి. ఒక విధంగా అంటే దూర దూర ప్రాంతాలలో ఉంటారు, రాలేని వాళ్ళు ఉంటారు. యాక్చువల్గా ఎందుకంటే దీన్ని ఉద్దేశించే మేము శని హోమం అనేది కూడా మీరు రాకున్నా కూడా మేము మా పండితగణంతోనే శని హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో అనేది కూడా మీకు పంపించబడుతుంది. ఎందుకంటే శని హోమం జరిపించుకున్న ఎడల మీకున్నటువంటి కష్టాలన్నీ గట్టెక్కుతాయండి. ఆ రోజు ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటంటే, వీలైతే మీరు వీలు చూసుకోండి. ఇప్పుడు విదేశాలలో ఉన్న వాళ్ళకి అవసరం లేదు, పనుల నిమిత్తం వెళ్ళిన వాళ్ళు అవసరం లేదు. కేవలం ఖాళీగా ఉన్నటువంటి ఖాళీ టైం దొరికింది మీకు, ఆ రోజు శని త్రయోదశి ఖాళీ టైం దొరికింది, ఇంటి దగ్గరే ఉన్నారు, అప్పుడు ఉదయాన్నే నిద్రలేవండి. బ్రహ్మ ముహూర్తం అనేది కూడా చాలా అద్భుతమైందండి. ఆ బ్రహ్మ ముహూర్తంలో కనుక మీరు నిద్ర చేసి చక్కగా ఆ పరమేశ్వరుణ్ణి కనుక మీరు ధ్యానం చేసుకొని విఘ్నేశ్వరుణ్ణి ధ్యానం చేసుకున్న తర్వాత చక్కగా మీరు నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి. నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంటే, నవగ్రహాలలో మనకు శని భగవాను యొక్క ఆ యొక్క శనీశ్వరుని యొక్క విగ్రహం ఉంటుంది. అక్కడ శని భగవాను యొక్క విగ్రహం నవగ్రహాలలో. అక్కడికి వెళ్ళి చక్కగా ఆ స్వామివారికి నల్ల నువ్వుల నూనె, పర్టికులర్గా నల్ల నువ్వులు అయితేనే చక్కగా అభిషేకించండి. కాకపోతే ఇంకా వేరే వేరే నూనెలు పోస్తారు, కానీ నల్ల నువ్వుల నూనె శ్రేష్టం. మినిమం నువ్వుల నూనె అయినా శ్రేష్టం. ఆ నల్ల నువ్వుల నూనెతో కనుక అభిషేకం జరిపించుకొని ఒక పెద్ద తమలపాకు లేదంటే ఒక రావి చెట్టు ఆకు తీసుకొని, లేదంటే ఒక అరటి ఆకు తీసుకోండి, దాన్ని చక్కగా తేనెను పోయండి. ఆ తేనెను పూసేసి ఏం చేయాలంటే, ఆ తేనెలో కొంచెం చక్కెర చల్లండి. ఆకుకే చక్కెర చల్లండి. ఒక అరటి పండు సగం తీసేయండి, తొడకలు తీసేసేయండి. దాని మీద కూడా చక్కెర తేనె చల్లండి. ఈ ఆకు మీద ఈ అరటి పండు పెట్టేసి ఈ యొక్క రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ ఉన్న కాడ అక్కడ పెట్టండి. ఆ శని త్రయోదశి నాడు పెట్టడం వల్ల ఏంటంటే, నల్ల చీమలన్నీ కూడా అరటి పండును తింటాయి. అప్పుడు 100% ఆ శనీశ్వరుడు మీకు అనుగ్రహం కల్పించినట్టే, దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి మీరు వీలైతే ఆ రోజు నేను చెప్పినట్టుగా శని త్రయోదశి నాడు నేను తలపెట్టేటువంటి శని హోమం చేయించుకోండి, మీకు చక్కటి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మిస్ అయిందంటే మళ్ళీ మనకు 30 సంవత్సరాల దానిక ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ 30 సంవత్సరాలలో మళ్ళీ శనీశ్వరుడి అనుగ్రహం అనేది కూడా మనం పొందలేము. ఎందుకంటే కుంభరాశిలో ఉన్నప్పుడే మన ఆటలు సాగుతాయి, మనం ఇచ్చే వినతులు స్వీకరిస్తాడు, మన కష్టాలను పట్టించుకుంటాడు భగవంతుడు. ఎప్పుడైతే కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోయాడో ఇంకా మన మాట వినడండి. మనం ఎంత అర్జించినా ఎంత ప్రాధేయపడినా మన మాట వినే ప్రసక్తే లేదు. ఎవరికైనా ఒకానొక టైంలో కరుణ కలుగుతుంది, ఆ కరుణ కలిగేది ఇప్పుడే. ఈ 2024 సంవత్సరం 23/3/2024 సంవత్సరమే మీకు కరుణ కలిగిస్తాడు. అది శని త్రయోదశి నాడు మాత్రమే మీకు ఆ అభివృద్ధి అనేది కూడా కలుగుతుంది. మీరు చేసేటువంటి ప్రతి పనిలో విజయం సాధించడానికి ఆ శనీశ్వరుణ్ణి వేలుగోరండి, అంటే అర్జించండి. తప్పకుండా శని భగవానుడు మీ యందు కరుణ కటాక్షాలు కురిపిస్తాడు. అదేవిధంగా మీ పేరులో బలాన్ని కూడా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారం 270 డిగ్రీల కోణం నుండి 360 డిగ్రీల కోణం వ్యవధిలో కనుక మీరు ఫిక్స్గా దాన్ని నేమ్ కరెక్షన్ చేసినట్టయితే ఎంతో అదృష్టాన్ని పొందగలుగుతారండి. కాబట్టి ఆలస్యం అనేది చేయకండి. ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం. శని గురించి మనం ఖర్చు పెట్టేటువంటి డబ్బు దానికి ఒక లక్ష రేట్లు మీకు అందిస్తాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రూపాయి పెడితే ₹1,00,000 చేస్తాడండి. శనీశ్వరుని యొక్క గుణం అది. ఎక్కడ ఎవరి బాకి ఉంచుకోడు, ఎవరి బాకి ఉంచుకోడండి శనీశ్వరుడు. ఎప్పటికప్పుడు కానిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సర్వే జనా సుఖినో.